ఇండియన్ నేవీ మార్చి 6న ఐఎన్ఎస్ జటాయు నావల్ బేస్ని మినికాయ్ ఐలాండ్లో ఎస్టాబ్లిష్ చేసింది. ఈ మినికాయ్ ఐలాండ్ ఎక్కడ ఉంది అంటే లక్షద్వీప్ యొక్క అన్నిటికంటే సదరన్ ఐలాండ్. ఇది సదరన్ మోస్ట్ ఐలాండ్ ఆఫ్ లక్షద్వీప్. అక్కడే ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే అది మాల్దీవ్స్కి దగ్గరగా ఉంది. మాల్దీవ్స్ దగ్గరగా ఎందుకు మనం బేస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అంటే ప్రజెంట్ మాల్దీవ్స్లో ఉన్న గవర్నమెంట్ యాంటీ ఇండియాకి వ్యతిరేకంగా పనిచేస్తుంది మరియు ప్రో చైనా అంటే చైనాకి అనుకూలంగా పనిచేస్తుంది. చైనాకి దగ్గర అవుతుంది, మన ఇండియాకి దూరం అవుతుందని చెప్పాలి. మన సోల్జర్స్ మరియు మిలిటరీ సిబ్బంది వెనక్కి పంపించడానికి ఆల్రెడీ మాల్దీవ్స్ ప్రయత్నాలు చేసిందని మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. కాబట్టి మనం మినికాయ్ ఐలాండ్లో మన టెరిటరీలో ఒక నావల్ బేస్ని ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయించారు. ఇండియన్ ఓషన్లో ఏదైనా దాడికి లేదా ఏదైనా చర్యలు జరిగినా త్వరగా మనం గుర్తించవచ్చు ఈ నావల్ బేస్ సహాయంతో. ఆల్రెడీ లక్షద్వీప్లో మనకి ఒక బేస్ ఉంది, కానీ అది కొంచెం పైన ఉంది, మాల్దీవ్స్కి కొంచెం దూరంగా ఉంది. అందుకని మినికాయ్లో మన బేస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇండియన్ ఓషన్లో మన టెరిటరీలో స్టార్టింగ్లో ఒక నావల్ బేస్ ఉంటే అక్కడ నుంచి మన ఆర్మీ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ని పంపించవచ్చు. ఆల్రెడీ మినికాయ్లో నావల్ డిటాచ్మెంట్ ఉంది, మన యొక్క యూనిట్ అక్కడ ఉంది. దానిని ఇప్పుడు బేస్ లాగా పెద్దది చేస్తున్నారు. ఈ లక్షద్వీప్లో ఆల్రెడీ మనది ఒక నావల్ బేస్ ఉంది. కవరట్టిలో ఒక నావల్ బేస్ ఉంది, దాని పేరు ద్వీప్ రక్షక్. ఇప్పుడు వచ్చేది సెకండ్ నావల్ బేస్ జటాయు నావల్ బేస్ చాలా ఎక్స్పాండ్ చేస్తారు. ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ అయ్యేలాగా ఇక్కడ జటాయు నావల్ బేస్ని పెద్దదిగా ఎక్స్పాండ్ చేయనున్నారు. ఫస్ట్ రెస్పాండర్గా వర్క్ అవుతుంది. ఇండియన్ నేవీ యొక్క క్యాపబిలిటీ పెరుగుతుంది. దీనివలన ఆపరేషనల్ రీచ్ పెరుగుతుంది. యాంటీ పైరసీ, యాంటీ నార్కోటిక్ ఏమైనా అరేబియన్ సీలో వెస్ట్రన్ పార్ట్లో జరిగితే మనకి ముందుగా తెలుస్తుంది. ముఖ్యంగా చైనా యొక్క ప్రెజెన్స్ పెరిగే అవకాశం ఇక్కడ ఉంది. అందువల్ల మనం ముందుగానే ఇక్కడ ఒక నావల్ బేస్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రస్తుతం మాల్దీవ్స్లో మన ఇండియన్ ట్రూప్స్ ఇంకా ఉన్నారు. అక్కడ నుంచి వచ్చే ముందే, విత్డ్రా అయ్యే ముందే మినికాయ్లో ఐఎన్ఎస్ జటాయు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మినికాయ్లో ఉన్న నావల్ డిటాచ్మెంట్ 1980sలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడే జటాయుని నావల్ బేస్ని ఏర్పాటు చేస్తున్నారు. లక్షద్వీప్ మరియు మినికాయ్ మధ్యలో 9° ఛానల్ ఉంటుంది. మినికాయ్ మరియు మాల్దీవ్స్కి మధ్యలో 8° ఛానల్ ఉంటుంది. అండమాన్ నికోబార్ మధ్యలో 10° ఛానల్ ఉంటుంది. అసలు ఏమిటి ఈ 8°, 9°, 10° ఛానల్స్ అంటే ఈక్వేటర్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ 1°, 2°, 3° ఇలా పైకి వెళ్ళే కొద్దీ 8° కూడా వస్తుంది. మాల్దీవ్స్ నుంచి మినికాయ్ మధ్యలో 8°, మినికాయ్ మరియు లక్షద్వీప్ మధ్యలో 9°, అలాగే అండమాన్ మరియు నికోబార్ మధ్యలో 10° ఛానల్ ఉంటుంది. ఈక్వేటర్ అనేది 0 లైన్ మీద ఉంటుంది. ఐఎన్ఎస్ జటాయు కమ్యూనికేషన్ పాయింట్ లాగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది కమ్యూనికేషన్ పాయింట్ లాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. థ్యాంక్ యూ.